Isaiah chapter 60 verse 1. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. లెమ్ము తేజరిల్లుము అనే ఒక మాట మనము ఈ యొక్క సంవత్సరం యొక్క ప్రారంభములో మనం విన్నప్పుడు ఈ యొక్క మాట దేవుని కొరకు మనము లేవాలి, దేవుని కొరకు మనం ప్రకాశించిన వారే తెరచబడాలి అనే మాటను మనం విన్నప్పుడు ఒకవేళ అనేకుల యొక్క హృదయాల్లో అనేక విధమైన అనుమానాలు వచ్చి ఉంటాయి. కొందరు అనుకుని ఉంటారు, నేను ఈ సంవత్సరం దేవుని కొరకు ప్రకాశిస్తాను, దేవుని కొరకు తేజరిల్లుతాను, దేవుని కొరకు నేను ప్రకాశిస్తాను అని కొందరు అనుకొని ఉంటారేమో. కానీ చాలా శాతం మంది, అనేక మంది యవనస్తులు, అనేక మంది పురుషులు, అనేక మంది స్త్రీలు, అనేకులు అనుకొని ఉంటారు, నేను దేవుని కొరకు లేచి ప్రకాశించే ఆ యొక్క సామర్థ్యం నాలో లేదు, నేను దేవుని కొరకు ప్రకాశించి నా యొక్క ప్రకాశం ద్వారా అనేకులు దేవుని యొక్క రాజ్యములోకి నడిపించబడే ఆ సామర్థ్యం కానీ అట్టి విధమైన యోగ్యత నా జీవితంలో లేదు, నా జీవితాన్ని ఇతరులు వెంబడించే యోగ్యత నా జీవితంలో ఏది లేదు, నా జీవితంలోనే చాలా సమస్యలు ఉన్నాయి, నా జీవితంలోనే చాలా కష్టాలు ఉన్నాయి, నా జీవితంలోనే చాలా ఇబ్బందులు ఉన్నాయి, నా జీవితంలోనే చాలా లోటుపాట్లు ఉన్నాయి, నా జీవితం ఏది బాలేదు, నా యొక్క జీవితంలో అనేకమైన బలహీనతతో నేను బాధపడుతున్నాను, అనేకమైన రీతిగా ఒక క్రైస్తవుడిగా బ్రతకడానికి నేను ఎంతో ప్రయాసపడుతున్నాను, నేను ప్రార్థించలేకపోతున్నాను, నేను ఇతరులాగా ఆరాధన చేయలేకపోతున్నాను, వారిలా చేయలేకపోతున్నాను, వీరిలా చేయలేకపోతున్నాను అని అనేకమైన రీతిలుగా బాధపడుతూ లేకపోతే ఆలోచిస్తూ నేను లేవలేను, నేను తేజరిల్లేను అనే ఒక ఆలోచన కలిగిన వారే తీర్చబడ్డానికి ఒక చాలా అవకాశం ఉంటుందేమో. కానీ ఈ ఉదయకాల సమయంలో ఒకసారి పరిశోధన చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ఒకసారి అట్టి విధమైన ఆలోచన కలిగిన వారే, అట్టి విధమైన నిరుత్సాహం కలిగిన వారే, అట్టి విధమైన దుఃఖం కలిగిన వారే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరైనా తీర్చబడినట్లయితే, అయ్యో నేను తేజరిల్లేనండి, నేను ప్రకాశించలేనండి, నేను దేవుని కొరకు ప్రకాశించడం ఏ విధంగా కూడా సాధ్యం కాదండి అనే ఆలోచనతో ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మాటలను మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని, ఈ యొక్క మాటలను చాలా జాగ్రత్తగా వినాలని ప్రభుపేట కోరుతున్నా. గనక ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఒకవేళ మొన్నటి దినాన్ని వరకు నేను దేవుని కొరకు ప్రకాశించగలుగుతాను అనుకున్నట్లయితే ఇంకను జాగ్రత్తగా విని ఇంకను దేవుని కొరకు ఎలా ప్రకాశించగలుగుతామనే ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క దినాన్ని మీరు గమనించాలని ప్రభుపేట కోరుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనములో మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఆ వ్యక్తి ఎట్టి విధమైన స్థితిలో ఉన్నాడో చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను, నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. ఈ యొక్క మాటలు గిద్యోను మాట్లాడుతూ అంటాడు, అయ్యా నేను చాలా చిన్నవాడిని, నా యొక్క వంశము మా యొక్క కుటుంబము దాంట్లో నేను చాలా చిన్నవాడిని, చాలా బలహీనుడిని, మాకన్నా బలమైన వారు చాలా మంది ఉన్నారు, మాకన్నా శక్తి గల వారు చాలా మంది ఉన్నారు, మా యొక్క వంశం కన్నా పెద్ద వంశము ఉన్నవారు చాలా మంది ఉన్నారు, నా యొక్క ఇంట్లో నాకన్నా బలమైన వారు చాలా మంది ఉన్నారు, నన్ను వెళ్ళమంటున్నావేంటి? లేకపోతే మన మాటలో చెప్పాలంటే ఈ దినం మనం చదువుతున్న ఆ యొక్క వాగ్దానం ప్రకారం మనం చదవాలంటే, అయ్యా నేను లేవడం ఏంటి, నేను తేజరిల్లడం ఏంటి, నేను ప్రకాశించడం ఏంటి అనే అనుమానము ఒకవేళ మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఇక్కడ ఉండొచ్చేమో. నేను ఎలా ప్రకాశించగలుగుతానండి దేవుని కొరకు? నేను చాలా బలహీనుడండి, నా ఆత్మీయ జీవితంలో చాలా బలహీనంగా ఉన్నాను, లేదా నా జీవితంలో అనేకమైన బలహీనతలు గుండా వెళ్ళిన ఒక వ్యక్తిని నేను ఎలా ప్రకాశించగలుగుతాను, నేను ఎలా తేజరిల్లగలుగుతాను? నా యొక్క ఉద్యోగ స్థలములో, నా ఉద్యోగంలో నా యొక్క కేడర్ చాలా చిన్నదండి, నా ఉద్యోగమే చాలా చిన్న ఉద్యోగం అండి, నా వ్యాపారమే చాలా చిన్న వ్యాపారం అండి, నా వ్యాపారమే చాలా నష్టాల్లో ఉందండి, లేదా నా శరీరమే బాగోదండి, నా ఆరోగ్యమే బాగోదండి, లేదా నా ఆర్థిక పరిస్థితే బాగోదండి, లేదా నాకే పని లేదండి, లేదా నా పరిస్థితే బాగాలేదండి, నేను ఎలాగండి దేవుని కొరకు ప్రకాశించగలుగుతాను, నేను ఎలాగండి దేవుని కొరకు తేజరిల్లగలుగుతాను అనే ఆలోచనతో ఉన్నట్లయితే గిద్యోను అదే ఒక ఆలోచనతో ఉన్నాడు, గిద్యోను అదే తలంపుతో ఉన్నాడు. అయితే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో చదివినట్లయితే గిద్యోను కొరకు ఆ మాటను ఒకసారి చదువుదామండి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం
32వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 32వ వచనం. 7వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యా నీతో ఉన్న యా జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. చూడండి, ఇక్కడ దేవుడు న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో గిద్యోనుతో ఏమన్నాడని, గిద్యోను నీతో ఉన్న ప్రజలు చాలా ఎక్కువ మంది. ఇందాక మనం 6వ అధ్యాయంలో చదివినప్పుడు గిద్యోను ఒక్కడగా ఉన్నాడు, గిద్యోను ఒంటరిగా ఉన్నాడు, గిద్యోను దాక్కొని మరి ఎవరికి కనబడకుండా ఏం చేస్తున్నాడు అనగా గోధుమలు దులిపేవాడుగా ఉన్నాడు. చాలా ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడగా ఉన్నాడు. ఏమన్నాడనగా నేను చాలా చిన్నవాడినండి, నేను ఏం పనికిరానండి, మా కుటుంబం చాలా చిన్నదండి, నేను చాలా చిన్నండి అన్నవాడు ఎప్పుడైతే దేవుని యొక్క ఆ పిలుపును పొందాడో, దేవుడు ఎప్పుడైతే నేను వాడుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడో, ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానాన్ని చేతి పట్టుకున్నాడో, ఎప్పుడైతే ఆ రీతిగా ముందుకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడో, అప్పుడు తన వెంట ఏం చేశారనగా అనేకమైన ప్రజలు తన వెంబడించడానికి అనేకులు సిద్ధపడ్డారు. ప్రైజ్ ది లార్డ్. అనేకులు 32,000 మంది ఏం చేశారనగా ఈ గిద్యోను వెంట నడడానికి సిద్ధపడ్డారు, గిద్యోనుతో పాటు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. గిద్యోను ఎవడు? గిద్యోనికి ఏం పేరు ఉంది, లేదా గిద్యోనికి ఏం పలుకుబడి ఉంది? గిద్యోను ఏం పెద్ద యుద్ధంలో ఉన్న ఒక ప్రావీణ్యత కలిగిన వాడు కాదు. గిద్యోనికి ఏం ఒక పెద్ద చరిత్ర, యుద్ధాల్లో ఉన్న ఒక చరిత్ర ఉన్నవాడు కాదు. తనే చెప్తున్నాడు నేను చాలా చిన్నవాడిని, తనే చెప్తున్నాడు గోత్రం చాలా చిన్నదని. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచాడో, ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపుని అంగీకరించాడో, ఎప్పుడైతే దేవుని యొక్క మాట ప్రకారంగా తను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడో, అప్పుడు తన వెంట ఏం చేశారనగా అనేకమైన ప్రజలు తన వెంట వెళ్ళడానికి సిద్ధపడిన వారై తెరచబడ్డారు. నీ ఉద్యోగం నిజంగా చాలా చిన్నదై ఉండొచ్చు, నీ వ్యాపారం చాలా బలహీనంగా ఉండొచ్చు, నువ్వు ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉండొచ్చు, నీ శరీరం చాలా బలహీనంగా ఉండొచ్చు, నీ ఆత్మీయ జీవితంలో నువ్వే నిలబడడానికి చాలా కష్టంగా ఉండొచ్చు. కానీ నీ పరిస్థితి నువ్వు పక్కన పెట్టేసి, నీ ఉద్యోగం ఎంత, నీ వ్యాపారం ఎంత, నీ క్యాడర్ ఎంత, నీ ఆర్థిక స్థితి ఎంత, నీ యొక్క ఆరోగ్యం ఎంత, అవన్నీ కూడా పక్కన పెట్టేసి దేవుని కొరకు దేవుని యొక్క మాటను పట్టుకొని, దేవుడు నన్ను లెమ్మన్నాడు, దేవుడు నన్ను తేజరిల్లమన్నాడు, దేవుని కొరకు ప్రకాశించమన్నాడు గనక నా స్థితి ఏదైనప్పటికీ నన్ను దేవుడు పెట్టిన ఆ స్థితిలో, అంటే ఎక్కడ దేవుడిని ఉంచినా, ఒకవేళ మీరు స్కూల్కి వెళ్ళే పిల్లలై ఉండొచ్చు, మీరు స్కూల్కి వెళ్ళే పిల్లలై ఉండొచ్చు, కాలేజ్కి వెళ్ళేవారే ఉండొచ్చు, యూనివర్సిటీకి వెళ్ళేవారే ఉండొచ్చు, ఒక వ్యాపారానికి వెళ్ళేవారే ఉండొచ్చు, ఉద్యోగానికి వెళ్ళేవారే ఉండొచ్చు, ఇంటి పని చేసేవారే ఉండొచ్చు, లేకపోతే ఒక చేతి పనులు ఏదో చేసుకొని మీ యొక్క జీవితాన్ని గడిపేవారే ఉండొచ్చు. మీరు ఎవరైనప్పటికీ, మీరు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, ఆ స్థితిలో దేవుని యొక్క వాగ్దానాన్ని అంగీకరించి దేవుడు నన్ను ఏమన్నాడు, లెమ్ము తేజరిల్లం అన్నాడు గనక నేనేం చేస్తాను, నా స్థితి ఎలాగున్నా నేను దేవుని కొరకు ప్రకాశిస్తాను, దేవుని కొరకు నేను వెళ్తాను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, అనేకులు ఏం చేస్తారు తెలుసా, నీ యొక్క ఉద్యోగంలో ఉన్నవారు అనేకులు నీ వెంట రావడం ప్రారంభిస్తారు. నీ వ్యాపారంలో నీతో పాటు వ్యాపారం చేస్తున్న వాళ్ళు, ఒకవేళ నీ బాస్ అయి ఉండొచ్చు, లేకపోతే నీతో పాటు పని చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, నీ స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ నీ వెంట రావడం ప్రారంభిస్తారు. నీ యొక్క కాలేజీలో ఉన్న నీ యొక్క ఫ్రెండ్స్, నీ యొక్క ప్రొఫెసర్స్, నీ యొక్క లెక్చరర్స్, నీ యొక్క టీచర్స్, నీ కాలేజీలో స్కూల్లో ఉన్నవారు నీ వెంట రావడం ప్రారంభిస్తారు. ఎందుకంటే నీ బట్టి కాదు, నువ్వేం చేసావు అనగా దేవుని యొక్క పిలుపుని అంగీకరించి ఏం చేసావు అనగా ముందుకు రావడం ప్రారంభించావు. నీ క్యాడర్ చాలా చిన్నదై ఉండొచ్చు, కానీ నీ పైన ఆఫీసర్స్ ఏం చేస్తారు అనగా నిన్ను వెతికి నీ వెంట రావడం ప్రారంభిస్తారు, నీతో మాట్లాడడానికి వారు ఇష్టపడడం ప్రారంభిస్తారు. నువ్వు నడిచే ఆ త్రోవలో వారు నడవడానికి ఇష్టపడిన వారే తెరచబడతారు. ఎందుకంటే నీ క్యాడర్ చాలా చిన్నదే, నీ ఉద్యోగం చాలా చిన్నదే, నీ చదువు వాళ్ళందరితో పోల్చుకుంటే చాలా చిన్నదే, నీకు వచ్చే నీ క్లాసులో ఉన్న వాళ్ళందరితో పోల్చుకుంటే నీ జ్ఞానం చాలా తక్కువే, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో పోల్చుకుంటే నీ ఆర్థిక పరిస్థితి చాలా చిన్నదే. కానీ నువ్వేం చేసావు అనగా గిద్యోనులాగా దేవుని యొక్క మాటకు లోబడి నువ్వు అడుగు వేయడానికి ఇష్టపడ్డావు గనక నువ్వు ఎంత బలహీనుడైనప్పటికీ, ఒకవేళ నీ పిలుపుకి ఏ యోగ్యత లేకపోయినా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారనగా నీ వెంట రావడానికి, నీతో పాటు ముందుకు వెళ్ళడానికి వారు సిద్ధపడిన వారే తీర్చబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గనక ఈ యొక్క దినాన్న నువ్వేం చేయాలనగా లెమ్మో తేజరిల్లుము. నీ యొక్క పరిస్థితి ఎంత బలహీనంగా ఉన్నా, నీ యొక్క స్థితిలో నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ, పోయిన సంవత్సరం ఆఖరిలో కూడా ఇదే విషయం మాట్లాడాం, దేవుడు నిన్ను ఎక్కడ పెట్టినా, ఒక స్కూల్లో నిన్ను పెట్టినా, ఒక కాలేజీలో నిన్ను పెట్టినా, ఒక ఉద్యోగంలో పెట్టినా, ఒక కాలనీలో పెట్టినా, ఒక ఉద్దేశంతో దేవుడు నిన్ను పెడతాడు. ఎందుకో తెలుసా, ఈ సంవత్సరం ఉద్దేశం ఏంటో తెలుసా, నువ్వేం చేయాలి, నువ్వు ఉంటున్న స్థలంలో దేవుని కొరకు లేచి
తేజరిల్లిన వ్యక్తిగా తీర్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. గనక నువ్వు గిద్యోను వలె నువ్వు కథలు చెప్తున్నామో, గిద్యోను వంటి పరిస్థితి నిజంగా నీకుందేమో, కానీ నువ్వు లోబడ్డానికి సిద్ధపడినట్లయితే ఎంతో మంది ఏం చేస్తారు అనగా నీ వెంట నీ రావడం వారు ప్రారంభిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని కూడా చూద్దామండి. ఈ వ్యక్తి కూడా అలాగే ఏం ఆలోచిస్తున్నాడో చూద్దామా. మొదటి సమూయేలు 10వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. మొదటి సమూయేలు 10వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు 10వ అధ్యాయం 22వ వచనం. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చెను. రాజును అభిషేకించే కాలములో, రాజును అభిషేకించే సమయములో ఆ సౌలును అభిషేకించే ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా వెతుకుతుండగా అభిషేకింపబడవలసిన సౌలు ఏం చేస్తున్నాడు? ఎక్కడో సామాన్లు వెనకాల ఎక్కడో దాక్కున్నాడు. ఎందుకంటే భయం కొంచెం ఎక్కువ, కొంచెం సిగ్గు ఎక్కువ, కొంచెం భయం ఎక్కువ. వాడికి ఏ ధైర్యం లేక ఏం చేస్తున్నాడు అనగా సామాన్లు వెనకాల దాక్కుంటున్నాడు. సామాన్లు వెనకాల దాక్కున్నవాడు వాడిని దేవుడు ఏం చేశాడు అనగా ఆల్రెడీ వాడిని సౌలుకైతే తెలిసాడు సామాన్లు వెనకాల ఎందుకు దాక్కున్నాడంటే వాడికి తెలుసు వాడిని అభిషేకించబోతున్నాడని. కనుక వాడు ఏం చేస్తాడు అనగా వాడు సామాన్లు వెనకాల దాక్కున్నాడు. అయితే తర్వాత వాడిని దేవుడు అభిషేకించిన తర్వాత ఏమైందో చూద్దామండి. మొదటి సమూయేలు 10వ అధ్యాయం 26వ వచనం చదువుదామా. మొదటి సమూయేలు 10వ అధ్యాయం 26వ వచనం. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. సౌలు ఈ పిరికివాడు, ఈ భయంతో ఉన్నాడు, నాకు రాజయ్యే యోగ్యత లేదు అనుకొని దాక్కున్నాడు. దేవుని చేత అభిషేకింపబడి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు సౌలు అక్కడే వెళ్ళట్లేదు. సౌలుతో పాటు ఎవరు వెళ్తున్నారంట? శూరులైన వారు, వాలియంట్ మెన్, శూరులైన వారు ఏం చేస్తున్నారనగా సౌలు వెంట వారు సౌలుని వెంబడించడం వారు ప్రారంభించారు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో అనేకులు చాలామంది ఒకవేళ ఆదివారము ఉదయం వచ్చిన వారు అనుకుంటారు, ఏంటి నాకు సోమవారం నుండి శనివారం వరకు నాకు డ్యూటీ అండి, లేకపోతే నాకు పని అండి, నేను ఉదయం లేస్తానండి, డ్యూటీకి వెళ్తాను, మళ్ళీ రాత్రి ఎప్పుడో నేను వస్తానండి, ఆదివారం ఒక్కరోజు నాకు ఖాళీ ఉంటుంది, ఆదివారం ఒక్కరోజు ఖాళీ ఉంటే నేను ఉదయం ఏం చేస్తానంటే దేవుని సన్నిధానంకి వస్తున్నాను, చర్చికి వస్తున్నాను, కొద్దిసేపు నిజంగా ఆరాధన చేసుకుని వెళ్తున్నాను. నాలాంటోడు ఎలాగండి దేవుని కొరకు తేజరిల్లగలుగుతాడు? నేను ఎలాగండి దేవుని కొరకు ప్రకాశించగలుగుతాను? నా యొక్క సోమవారం నుండి శనివారం వరకు నాకు ఆగడానికే సమయం లేదు, నాకు మిగతా వల్లగా నేను ప్రార్థించలేకపోతున్నాను, మిగతా వల్ల నేను ఆరాధించలేకపోతున్నాను, మిగతా వల్ల అంత సమయం నాకు దొరకట్లేదు. కానీ నువ్వు అనుదినము నీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని వెంబడించే వ్యక్తిగా, నీ యొక్క బిజినెస్లో, నీ యొక్క వ్యాపారంలో, నీ ఉద్యోగంలో నీకు ఆగడానికి కూడా సమయం లేదు. కానీ ఆ యొక్క కాలంలో కూడా నువ్వు దేవుని ఎడల నీ యొక్క మనసును తిప్పుకున్న ఒక వ్యక్తిగా ఉన్నట్లయితే నీవు ఒకవేళ అట్టి విధమైన స్థితిలో ఉంటూ ఈ యొక్క లెమ్ము తేజరిల్లుము అనే పిలుపు విన్నప్పుడు నువ్వేమనుకున్నావంటే సామాన్లు వెనకాల దాక్కున్నావు. నేనేం చేస్తానండి దేవుని కొరకు, నేనేం తేజరిల్లుతానండి దేవుని కొరకు, నాకే ఒక సమయం లేదు, నాకే పెద్దగా ఏం రాదు, నాకు పాడడం రాదు, లేకపోతే నాకు వాక్యం చెప్పడం రాదు, నాకేమీ చేయడం రాదండి, నేను ఎలా తేజరిల్లుతానండి. ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నట్లయితే నీ యొక్క భయములు అన్ని పక్కన పెట్టేసి దేవుడు నిన్ను పిలుచుచుండగా, దేవుడు నిన్ను ఏర్పరచుచుండగా, ఆయన నిన్ను రక్షించుకున్నాడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆ ఉద్యోగంలో దేవుడు నిన్ను పెట్టాడు, ఆ వ్యాపారంలో దేవుడు నిన్ను పెట్టాడు, దేవుడు ఆయన బిడ్డగా, ఆయన కుమారుడుగా నిన్ను అభిషేకించుకున్నాడు, నిన్ను అభిషేకించుకొని ఆ ప్రాంతంలో పెట్టుకున్నాడు. కనుక నువ్వు అభిషేకింపబడిన వాడుగా నువ్వు ముందుకు అడుగేయడానికి నువ్వు సిద్ధపడినట్లయితే ఎవరంట? శూరులైన వారు ఏం చేస్తారనగా నీ వెంట వారు రావడం ప్రారంభిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శూరులైన వారు ఒకవేళ నీకన్నా ఎంతో జ్ఞానం కలిగిన వారు, నీకన్నా ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు, నీకన్నా ఎంతో గొప్ప స్థితిలో ఉన్నవారు ఏం చేస్తారనగా నీ వెంట వారు రావడం ప్రారంభిస్తారు, నిన్ను వెంబడించడం ప్రారంభిస్తారు. నీ వెంట వారు నువ్వు నడిచే ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడతారు. నువ్వు దేవుడి తట్టు నువ్వు వారిని నడిపించుచుండగా వారు నడవడానికి ఇష్టపడతారు. వారి జీవిత మార్గాలు మార్చుకొని నువ్వు నడిచే ఆ మార్గంలోకి నడవడానికి ఇష్టపడతారు. ఎందుకో తెలుసా? నీ యొక్క గొప్పతనం, నీ యొక్క శక్తి, నీ యొక్క ధైర్యం కాదు. నువ్వేం చేయబడ్డావు అనగా దేవుని చేత అభిషేకింపబడ్డావు కనుక నువ్వేం చేయకూడదు అనగా సామాన్లు వెనకాల దాక్కోకుండా ఏం చేయాలి?
లేచి ఆయన కొరకు ఏం చేయాలనగా తేజరిల్లిన వ్యక్తిగా తీర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. గనక ఈ ఉదయం నీ అనుమానాలన్నీ పక్కన పెట్టు, నీ అనుమానాలన్నీ తీసే. ఈ ఉదయం ఎందుకనగా నీ అనుమానాలు తీసే దినం, నీ యొక్క ప్రశ్నలు తీసేసే దినం. నేనెలాగా, నేనేం చేయగలుగుతాను, నాకేం వచ్చు, నాకేం తెలుసు, వాళ్ళతో పోల్చుకుంటే నాదెంత, వాళ్ళ జీవితంతో పోల్చుకుంటే నా జీవితం ఎంత, వారి జీవితం ఎంతో పరిశుద్ధంగా ఉంది, నా యొక్క గతములో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, అయ్యో వారి యొక్క ప్రార్థనతో పోల్చుకుంటే నా ప్రార్థన ఎంత, వాళ్ళ భక్తితో పోల్చుకుంటే నా భక్తి ఎంత, వారు యొక్క ఉపవాసాలతో పోల్చుకుంటే నా ఉపవాసం ఎంత అనే ఒక ఆలోచనలు, అనుమానాలన్నీ పక్కన పెట్టేసి దేవుడు నిన్ను పిలిస్తే నువ్వేం చేయాలనగా లేచి ఆయన కొరకు తేజరెళ్ళడానికి నువ్వు సిద్ధపడినట్లయితే, నువ్వు దేవుని యొక్క అభిషేకముతో, దేవుని యొక్క పిలుపుతో నువ్వు అడుగేసినప్పుడు నీ వెంట ఎవరు వస్తారనగా శూరులైన వారు ఏం చేస్తారనగా నిన్ను వారు వెంబడించడం ప్రారంభిస్తారు. నువ్వు ఊహించలేని ప్రజలు నీ వెంట రావడం ప్రారంభిస్తారు. ఊహించలేని ప్రజలు నీ బట్టి దేవుని యొక్క సన్నిధానంకి రావడం ప్రారంభిస్తారు. నువ్వు తలంచలేని, నువ్వు మాట్లాడడానికి భయపడిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నీ బట్టి దేవుని యొక్క సన్నిధానంకి రావడం ప్రారంభిస్తారు. నువ్వు కొంతమంది జీవితాన్ని చూసి అతిశయిపోతావు, అమ్మో వీళ్ళు ఎంత బాగుందండి వీళ్ళ జీవితం, లేకపోతే ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నారండి, ఓ నేను ఇలా ఎదగాలండి, ఇలా ఉండాలండి, వీళ్ళంత సంపాదించాలండి, లేదా ఇలాంటి స్థితిలో ఉండాలండి. అలాంటి ఆలోచనను కొంతమంది కొరకు ఉంది కదా, వారు ఏం చేస్తారనగా నిన్ను వెంబడించడం ప్రారంభిస్తారు. నిన్ను వెంబడించడం ప్రారంభిస్తారు, నీ వెంట రావడం వారు ప్రారంభిస్తారు. నువ్వు నడిచే ఆ మార్గములో వారు నడవడానికి సిద్ధపడతారు. ఎందుకో తెలుసా, నీలో ఉన్న ప్రత్యేకత ఏమనగా నువ్వు దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ దినములో ఏం చేయాలనగా ఆయన కొరకు లేచి, ఆయన కొరకు ఏం చేయాలి, తేజరిల్లిన వ్యక్తిగా తీర్చబడాలి. నీ అనుమానాలు పక్కన పెట్టే దినం ఇది, నీ ప్రశ్నలు పక్కన పెట్టే దినం, నీ భయాలు పక్కన పెట్టే దినం, నీ యొక్క అనేకమైన సాతాను పెట్టే అనుమానాలు, సాతాను పెట్టే ఆలోచనలు. సాతాను కూడా క్రైస్తవులు ఎలాంటి అనుమానాలు పెడతాడంటే చాలా భక్తికరమైన అనుమానాలు పెడుతూ ఉంటాడు. వాళ్ళతో వీళ్ళతో నీ జీవితాన్ని పోల్చిస్తూ ఉంటాడు. ఆదివారం తీసుకొచ్చి అంటాడు, చూడు వాళ్ళు ఎంత భక్తిగా ఉన్నారో, నీ భక్తి ఏముంటుందిలే. లేదా వాళ్ళతో అంటాడు, నీతో అంటాడు, నీ జీవితం చూడు, వాళ్ళ జీవితం చూడు ఎంత బాగుందో, నీ జీవితం ఏం బాగుందిలే. లేదా నీకేం మాట్లాడడం వచ్చులే, వాళ్ళు చూడు ఎంత బాగా మాట్లాడుతున్నారో, నీకేం మాట్లాడడం వచ్చు. వాళ్ళు చూడు ఎంత చక్కగా పాడుతున్నారో, నీకేం పాడడం వచ్చు. వాళ్ళకైతే ఎంత వాక్యం వచ్చో, నీకేం వచ్చు అని ఏం చేస్తాడనగా వాడు అనేకమైన అనుమానాలు పెట్టినప్పుడు అనేకమైన క్రైస్తవులు అదే అబద్ధాన్ని పట్టుకొని రేపు స్కూల్కి వెళ్తారు కొంతమంది, రేపు కాలేజీకి వెళ్తారు కొంతమంది, రేపు వ్యాపారానికి వెళ్తారు, ఉద్యోగానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారనగా వెలగబడిన జ్యోతిలే కానీ ఎక్కడ ఉంటారనగా మంచాల కింద, లేకపోతే కొంచెం కింద ఏం చేయబడ్డారనగా పెట్టబడిన వారే, ఎక్కడో ఒక మూలలో పెట్టబడిన వారే ఓ మూలలో ఉండి ఆ పనులు చేసేసుకొని, చదివేసుకొని, ఒక వ్యాపారం చేసేసుకొని, ఉద్యోగం చేసేసుకొని నమ్మకంగా ఉండి ఇంటికి వచ్చేస్తాను, ఇదే నా జీవితం అనుకొని అనేకమైన క్రైస్తవులు ఏం చేయట్లేదు అనగా దేవుని కొరకు లేవట్లేదు, దేవుని కొరకు ప్రకాశించట్లేదు. కానీ ఈ 2025 సంవత్సరంలో నువ్వేదో ఉద్యోగం చేసేసుకొని, నువ్వేదో వ్యాపారం చేసేసుకొని, నువ్వేదో స్కూల్కి వెళ్ళిపోయి, నువ్వేదో కాలేజ్కి వెళ్ళి వచ్చేసేయడం కాదు. నువ్వు ఎక్కడున్నా ఏం చేయాలనగా దేవుని కొరకు లేచి, దేవుని కొరకు ప్రకాశించే వ్యక్తిగా తీర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ స్కూల్లోకి వెళ్తుండగా, నువ్వు కాలేజీలోకి వెళ్తుండగా నువ్వు అనేకుల కొరకు ప్రకాశించాలి, అనేకుల కొరకు ప్రార్థన చేయి. అనేకులతో ప్రార్థన చేయడానికి నువ్వు అనేకుల్ని నువ్వు ప్రోత్సహించు. నీ యొక్క స్కూల్లో, నీ కాలేజీలో అనేకులు దేవునితో తిప్పబడ్డానికి ఎలా నువ్వు వాడబడగలుగుతావో ఆలోచించడం ప్రారంభించు. నీ యొక్క వ్యాపార స్థలంలో అనేకులు ఎలా దేవుని వెంబడించగలుగుతారో నువ్వు ఆలోచించడం ప్రారంభించు, ప్రార్థించడం ప్రారంభించు. నీ వ్యాపారాన్ని బట్టి అనేకులు ఎలాగ దేవుని యొక్క ప్రకాశాన్ని చూడగలుగుతారో ఆలోచించడం ప్రారంభించు, ప్రార్థించడం ప్రారంభించు. ఈ 2025 సంవత్సరంలో ఎక్కడున్నా ఒక ఆశ ఉండాలి, ఏమనగా నేను దేవుని కొరకు ఏం చేయాలి, ప్రకాశించాలి. హల్లెలూయా.